కేపీహెచ్బీ కాలంలో సుమారు 2,000 కోట్ల విలువ చేసే భూములను సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకొని డబ్బు దండుకున్నాడే తప్ప దానిలో 10% తన నియోజకవర్గానికి కేటాయిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో ముందుకు పోనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని ఆరోపించారు. పేదల కోసం తమ ప్రభుత్వంలో కట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మొత్తం శిథిలావస్థలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంక్షన్ చేసుకునేందుకు నిరుపేదలకు ఉపయోగపడే వీటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ డబ్బులతో కట్టిన భవనాలు కాంగ్రెస్ కార్యాలయాలుగా ఉంటున్నాయని, ఏ అధికారంతో వారు తాళాలను దగ్గర పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేసి ముందుకు వెళ్లాల్సిన వీరు నీచమైన శైలిలో వ్యవహరిస్తున్నారని మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఇప్పటికైనా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా అవసరాలను గుర్తించి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ నగరానికి 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ నాయకత్వంలో 388 కిలోమీటర్ల పైప్ లైన్ లేసి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్లు కూడా అందరికి వచ్చి ఆర్డినేట్ వచ్చే విధంగా ఇలా 4th ఫేజ్ కానీ 3rd ఫేజ్ కానీ ఉన్నటువంటి నిరుపేద బిడ్డలుంటే డైలీ వాటర్ ఇచ్చే విధంగా, అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చే విధంగా, రోడ్లు ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా, పార్కులు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా స్విమ్మింగ్ పూల్ లో కట్టించాము. ఈ మా హౌసింగ్ బోర్డు లో మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పార్కులన్నీ డెవలప్ చేశాం. 9th ఫేజ్ లో 2.5 ఎకరాల ల్యాండ్ కమర్షియల్ బిట్టు, కేబీబీ కాలనీకి సంబంధించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే కేటీ రామారావు గారు, అదే విధంగా శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ఇది మా ప్రజలకు కావాలి అంటే 24 hours లో జీవోదిచ్చి దానికి 10 కోట్లు శాంక్షన్ చేసి హెచ్ఎండి ద్వారా డెవలప్ చేయమని చెప్పి ఆ రోజు ఇమ్మీడియట్ జీవో వేయడం. లేకపోతే ఈ రోజు అమ్మేటోళ్ళు వాళ్ళు ఈ రోజు కల్లా ఆ రోజు ఆ కార్యక్రమం చేయకపోతే అది నత్తనడక నడుస్తా ఉంది. ఇప్పుడు నేను 4th ఫేజ్కి వెళ్ళాను. ఆ రోజు నా 4th ఫేజ్ ఉన్నటువంటి అంత నిరుపేదలు అక్కడ ఫంక్షన్ హాల్ కట్టించాను. ఆ ఫంక్షన్ హాల్ ఏంటి అంటే 10,000, 8,000, 5,000 ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్. ఇలా ఫంక్షన్ హాల్ పోవాలంటే నిరుపేదలు కట్టుకోలేకపోతున్నారని బీదల కొరకు ఫంక్షన్ హాల్ కట్టిస్తే దానికి ఇప్పుడు లాగేసి కాంగ్రెస్ వాళ్ళు లీడర్ దగ్గర ఆధీనంలో ఉందని ఆఫీసర్లు బహిరంగంగా చెప్పారు. కావాలంటే మీకు వీడియో పంపిస్తాను. ఆఫీసర్ల సమక్షంలో చెప్పారు. ఆడ కమిటీ హాల్ ఉంది ఇంకోటి, దానికి నేను ఎమ్మెల్యే ద్వారా బడ్జెట్ ద్వారా మున్సిపల్ బడ్జెట్ ద్వారా 2 డబుల్ పోరేసి మహిళల కొరకు కుట్టు మిషన్లు నేర్పించి నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇచ్చి అది వేస్తే అది గుంజుకొని దానికి తాళం వేసుకొని కాంగ్రెస్ లీడర్ దగ్గర ఉందని చెప్తారు ఆఫీసర్. ఇది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఇక మాది రాజ్యం ఉంటది, మేము నడిపించిన నడుస్తానికి రేపు తట్టుకోలేరు. గుర్తుంచుకోండి, ప్రజా సేవ చేయని వాడు, ప్రజలకు మోసం చేసిన వాడు, ప్రజలు తిరగబడ్డారంటే బంగ్లాదేశ్ లో ఏ రకంగా తిరగబడ్డారో ఆ గతి తెచ్చుకోకమని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాను.